ఈసారి తెలంగాణ ఎన్నికలు లోక్సభతో కలిపే పెట్టబోతున్నారట. తెలంగాణ ఎన్నికలు 2014లో మంచిగానే జరిగినాయి, కానీ 2018కి వచ్చేసరికి అసలు యాక్చువల్గా 19లో జరగాల్సిన ఎలక్షన్స్ 18కి పోయినాయి, ముందస్తుకు వచ్చింది. ఎందుకంటే కేసీఆర్ ముందుగానే రాజీనామా చేసి ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎలక్షన్స్కి పోయిండు. ఆ 2018 ప్రకారమే 5 ఏళ్ల పీరియడ్ ప్రకారం 2023లో జరిగినాయి. 2019లో జరిగితే మళ్ళీ లోక్సభ ఎలక్షన్స్తో పాటు 2024లో జరిగేవి. సో కానీ ఒకసారి ముందస్తుకు పోవడం వల్ల 2024లో జరగాల్సినవి కూడా 2023లోనే జరిగినాయి. కానీ నెక్స్ట్ టైం అట్లా ఉండదు అని అంటున్నారు. ఎందుకు అని అంటే ఇప్పుడు ఈ జమిలీ ఎలక్షన్స్ని తీసుకొచ్చే ఆలోచన ఉన్నదంటున్నారు కదా, అది పాక్షికంగానే అమలు చేయడానికి కేంద్రం రెడీ అవుతుందట. సో అందులో భాగంగా తెలంగాణ ఎన్నికలు మాత్రం లోక్సభతో కలిపే ఉంటాయట. మరి అట్లా చూసుకుంటే 2028కే మన పీరియడ్ అయిపోతుంది. 23 అయింది కాబట్టి 28కి, కానీ 29లో జరగాలి. మరి ఆ 6 to 8 months రాష్ట్రపతి పాలన ఉంటుందా? ఎట్లా చేస్తారు దాన్ని? లేదు లోక్సభ ఎన్నికలే ముందుకు జరుగుతాయా? ఈసారి తెలంగాణ ఎన్నికలు లోక్సభతో కలిపే 2029లో నిర్వహించే యోచనలో కేంద్రం. ఒకే దేశం ఒకే ఎన్నిక విధానంలో భాగంగానే దేశవ్యాప్తంగా 2 దఫాల్లో జమిలీ ప్రక్రియ. 2029లో కొన్ని రాష్ట్రాలతో కలిపి లోక్సభ ఎన్నికలు, 2034 నాటికి మిగతా రాష్ట్రాలను కూడా కలిపి జమిలీ. అంటే ఈసారి పాక్షికంగా అమలు చేయబోతున్నారు అనమాట. 129వ రాజ్యాంగ సవరణ బిల్లుపై రాష్ట్రాలకు జేపీసీ అంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీ, రాజకీయ పార్టీలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకుల అభిప్రాయాలు కూడా స్వీకరిస్తున్న కమిటీ. తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు ఈసారి లోక్సభ ఎన్నికలతో కలిసి జమిలీగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకే దేశం ఒకే ఎన్నిక విధానంలో భాగంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను 2029లో లోక్సభ ఎన్నికలతో పాటు నిర్వహించాలనే యోచనలో కేంద్రంలోని బీజేపీ సర్కారు ఉన్నది. అయితే ఒకే దేశం ఒకే ఎన్నిక విధానాన్ని దేశవ్యాప్తంగా ఒకే దశలో కాకుండా 2 దశల్లో కొలిక్కి తేవాలని కేంద్రం భావిస్తోంది. అంటే దేశంలోని దాదాపు సగం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను 2029 లోక్సభ ఎన్నికలతో పాటు నిర్వహించాలని, అనంతరం 2034లో జరిగే సార్వత్రిక ఎన్నికల నాటికి మిగతా సగం రాష్ట్రాలకు కూడా కలిపి నిర్వహించాలని కేంద్రం యోచిస్తున్నది. లోక్సభ ఎన్నికలతో పాటే అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలనే దిశగా అడుగులు వేస్తున్న ఎక్కడుంది ఇది? Which paper? 12th page. Sorry. ఇది చూడండి. మోదీ సర్కార్ ఈ పనిని 2 దఫాలుగా సాకారం చేయడం సులభతరం అవుతుందని భావిస్తున్నట్టు సమాచారం. ఇక్కడ ఒక అంశం చాలా క్లియర్గా ఉన్నది. 2029లో ఎలక్షన్స్ పెట్టడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది, డౌట్ లేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు పవర్లో ఉన్నారు కాబట్టి. కానీ 2029లో మళ్ళీ వాళ్ళు అధికారంలోకి వస్తేనే 2034లో వాళ్ళు మళ్ళీ ఇంకోటి పెట్టడానికి అవకాశం ఉంటుంది, ఇంకొక రెండో సెట్. ఒకవేళ పవర్లోకి రాకపోతే ఇప్పుడు వీళ్ళంతా వ్యతిరేకిస్తున్నారు కదా జమిలీ ఎలక్షన్స్ని, మళ్ళీ యాజ్టీస్గా జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు 2034 2029లో మళ్ళీ మోదీ సర్కార్ ఆర్ బీజేపీ గెలిస్తేనే, మోదీ ఆర్ బీజేపీ గెలిస్తేనే అది పూర్తి స్థాయి జమిలీ ఎలక్షన్స్ జరగడానికి అవకాశం ఉంటుంది, అదర్వైజ్ కష్టం. అయితే ఇందులో భాగంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను తొలి దఫా జమిలీగా నిర్వహించాలని యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు రాష్ట్ర అసెంబ్లీకి చాలా దఫాలు పార్లమెంట్తో పాటు ఎన్నికలు జరిగినాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చాక జరిగిన 2014 ఎన్నికలు కూడా జమిలీగానే నిర్వహించారు. అయితే ఆ తర్వాత 2018లో నాటి కేసీఆర్ ప్రభుత్వం లోక్సభతో కాకుండా సుమారు 5 నెలల ముందుగానే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళింది. 2023లో కూడా అదే కొనసాగింది. 2 దశల వ్యూహం ఎందుకట అంటే ఒకే దేశం ఒకే ఎన్నిక వ్యవహారం ఒకేసారి తేలేది కాదన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికలు గత ఏడాదే జరగ్గా వాటితో పాటు కేవలం 4 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింల అసెంబ్లీ ఎన్నికలు మాత్రమే జరిగినాయి. మిగిలిన రాష్ట్రాలన్నింటిలో కూడా ఎన్నికలు కొంత ముందు లేదంటే కొంత వెనుక జరిగినాయి. కొన్ని రాష్ట్రాల్లో అయితే ఏకంగా 3 ఏళ్ల ముందు కూడా జరిగినాయి. బీహార్, అస్సోం, గోవా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, పాండిచ్చేరి, పంజాబ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల శాసనసభలకు 2021, 22లో ఎన్నికలు జరిగినాయి. ఇక ఢిల్లీలో అయితే ఈ ఏడాదే ఎన్నికలు జరిగినాయి. బీహార్లో వచ్చే సెప్టెంబర్, అక్టోబర్లో జరగబోతున్నాయి. అయితే 2024 పార్లమెంట్ ఎన్నికలకు సుమారు ఏడాది ముందు కానీ ఏడాది తర్వాత కానీ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రాష్ట్రాలను ఒక కేటగిరీ కింద తీసుకోవాలని కేంద్రం యోచిస్తున్నది. అంటే లోక్సభ ఎన్నికలతో పాటు
ఒక 1 ఇయర్ ముందు 1 ఇయర్ తర్వాత ఉన్నవన్నిటిని ఒక దగ్గర కలుపుతారనమాట. ఇక 2 ఇయర్స్ 3 ఇయర్స్ ఉన్నదాన్ని ఇంకొక సెక్షన్ కింద డివైడ్ చేయబోతున్నారు. అంటే 2028 2029లో ఎన్నికలు జరగాల్సి ఉన్న రాష్ట్రాలను తొలి విడతలో పరిగణలోకి తీసుకోబోతున్నారు. 2028లో తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నది. 2029లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర ఉన్నాయి. ఈ 16 రాష్ట్రాలకు 2029 పార్లమెంట్ ఎన్నికలతో కలిపి జమిలీ ఎలక్షన్స్ నిర్వహించబోతున్నారు. మిగతా 15 రాష్ట్రాల్లో ఏమైనా ఈ పరిధిలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయా అన్నది పరిశీలిస్తారు. అలా లేని వాటన్నింటినీ 2034 నాటికి ఒకే దేశం ఒకే ఎన్నిక పరిధిలోకి తేవాలని యోచిస్తున్నారట. సో దీనివల్ల పెద్ద ఇబ్బంది కూడా ఉండకపోవచ్చు. అందుకే వీళ్ళు 2-3 ఏళ్ళు అటు ఇటుగా ఉన్న రాష్ట్రాలను పక్కన పెట్టేస్తున్నారు. పార్లమెంట్ ఎలక్షన్లకు కొంత అటు ఇటుగా నెలలు 1 సంవత్సరం లోపు ఉన్న రాష్ట్రాలని 2029లో నిర్వహించబోతున్నారట. ఇప్పుడు మన రాష్ట్రం కూడా ఏమైందంటే ఒక 6 నెలలు రాష్ట్రపతి పాలన ఉండే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే ముందుగానే ప్రభుత్వం పరిధి అయిపోతుంది 5 ఏళ్ళకే. సో కాబట్టి ఇంకొక 6 నుంచి 8 నెలల గ్యాప్ ఉంటుంది. సో అందరు అభిప్రాయాలు తీసుకుంటున్నారట. మన రాష్ట్రంలో కూడా పర్యటిస్తున్నారట. అన్ని రాష్ట్రాల్లో పర్యటిస్తుంది జేపీసీ, జాయింట్ పార్లమెంటరీ కమిటీ.